ఇక్కడే భయ ఎక్కించుకున్నా. అదిగో ఆయన అడిగి చూద్దామా? కంసాలు కొట్టేగా, అడిగి చూద్దాం. అన్నా, ఈ నగల్ని చూసి ఎక్కడ కొన్నారో చెప్పగలరా అన్నా? ఇది ఇవ్వు చూద్దాం. నగలు చూసి ఎక్కడ తయారు చేశారనేది చెప్పలేం. ఇది మిషన్ కట్టింగ్లా ఉంది. ఆచార్య చేసింది అయితే కాదు. బండెక్కగానే బంగారం ధరల గురించి మాట్లాడుతూ వచ్చాడు. బాయ్ సాబ్, పక్కన నగల కొట్టు ఏమైనా ఉందా? పక్క వీధిలో బంగారం కొట్టుంది, అడగలేనా? రా బాయ్. అన్నా నమస్తే. ఇవ్వు. నేను ఆటో డ్రైవర్ని. నా బండిలో ఒక పెద్ద ఆయన నగలు పారేసుకున్నాడు. ఇవి మీ కొట్టు నగలా అని చూసి చెప్పండి అన్న. మామయ్య, ఓ పెద్ద ఆయన తన కూతురికి నగలు కొన్నాడు కదా, ఇవి ఆ నగలేనా అని చూసి చెప్పు. ఇది మన షాప్ సీలేనండి. మాషా అల్లా. అలాగే వాళ్ళ అడ్రస్ ఉండి చూసి చెప్పు. బలరామయ్య నెంబర్ 8, పాండురంగ వీధి, చౌడవరం. నువ్వు వెళ్ళి తలుపుతారు అమ్మా. వచ్చారు కృష్ణ. ఏంటండి మీరు బండిలో నగలు పారేసుకొని మమ్మల్ని ఇలా అల్లాడించారే? బలరామయ్య గారు, ఏంటిది ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? మీ అడ్రస్ కూడా లేదయ్యే. ఎక్కడెక్కడ నువ్వు వెతకాలా? రోజు రాబడిపోయింది. అయ్యా మీరు చల్లగా ఉండాలయ్యా, మీ మేలు మర్చిపోలేను. నా పిల్ల పెళ్లి కోసం కొన్నానయ్యా. రేపు నిశ్చితార్థం ఉంది. నగలుంటేనే నిశ్చితార్థం అని అబ్బాయి వాళ్ళు వాయిదా వేశారయ్యా. ఇప్పుడు నగలు దొరికాయిగా, త్వరగా పెళ్లి ఏర్పాటు చేసుకోండి. ఏం వ్యాపారం చేస్తున్నారు? వేరుశనగొళ్ళు వ్యాపారం. శనగలమ్మి సంపాదించిన కష్టార్జితం కొంపదేశంకి ఎవరి చేతికైనా దొరుకుంటే మీ బంగారాన్ని గుట్టుకుని మింగేసేవారు. దొంగలు తిరుగుతున్న ఊళ్ళో పారేసుకున్న నగలు తీసుకొచ్చి ఇచ్చారు. మీరు చల్లగా ఉండాలయ్యా. లోపలికి వచ్చి భోంచేసేయాలండి అయ్యా. పర్వాలేదండి. ఆటో తమ్ముడు, మీరిద్దరు ఖచ్చితంగా పెళ్లికి రావాలయ్యా. ఇన్షాల్లా పిలిస్తే తప్పకుండా వస్తాం. సరే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. సరే, ఉంటాం. రండి అయ్యా. మంచిది. అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉంది. లక్షణంగానే ఉంది, కాకపోతే నిశ్చితార్థం అయిపోయింది. ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు నేనేమన్నానని? ఏం మాట్లాడకూడదు అని చెప్పాను కదా. ఆ తర్వాత కొన్నాళ్ళకి మీ అమ్మ నేను చూడనే లేదు. ఒకరోజు అనుకోకుండా తను బస్ స్టాప్లో కూర్చొని ఉంటే నా అంతటా నేనే వెళ్ళి మాట్లాడాను. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. ఏంటండి పెళ్ళికి పిలుస్తాను, పిలవనే లేదు? లేదండి, ఆ సంబంధం వద్దనుకున్నాం. ఏమండి? పెళ్లికి ముందే నగలకు ఆశపడి నిశ్చితార్థాన్ని ఆపేశారు. రేపు పెళ్ళయ్యాక ఇది కావాలి అది కావాలని టార్చర్ పెడితే మేమేం చేయాలి చెప్పండి? నిర్ణయం అదిరిపోయింది. బోల్డ్గా తీసుకున్నారు. అసలు మీ దగ్గర నగలు అడగొచ్చా చెప్పండి? తెలివి తక్కువ ఎదవలు. అన్నట్టు మీ ఇల్లు అక్కడేగా? అవునండి. అయితే రండి, నేను అటువైపే వెళ్తున్నాను. దింపేస్తాను. వద్దండి, పర్వాలేదు, ఆటోలో వద్దండి. అసలే నిశ్చితార్థం ఆగిపోయినందుకు వీధిలో అదోలా చూస్తున్నారు. ఒంటరిగానే వెళ్తాను. ఇంకా అక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉందా? అవునండి, ఇల్లు మారినా కూడా పర్వాలేదనిపిస్తోంది. మా ఏరియాకి వచ్చేయండి, మా ఆటో స్టాండ్కి దగ్గరగా. బ్రోకర్ ఇల్లు చూడమంటాను. మీ ఆటో స్టాండ్ ఎక్కడుంది? పొన్నెక్కలండి. మామూలు ఊరు కాదండి, స్వర చక్రవర్తి గారు పుట్టిన ఊరు. అందుకని ఆ ఊళ్ళో వాళ్ళందరికీ సంగీతం తెలియదండి. అది ఆయనకొక్కరికే తెలుసు. సరే రండి, మనం వెళ్దాం. లేదండి, పర్వాలేదు, బస్సు వచ్చేసింది. నేను తర్వాత వస్తాను. వస్తానండి. వెళ్ళండి. ఏమండి, జాగ్రత్తగా వెళ్ళండి. శివ, ఇవో. ఇదిగోనా? బాయ్, ఒక సిగరెట్ ఇవ్వ బాయ్. ఇక్కడ నుంచి కాల్చకూడదు. ఏ? పొగ తాగేవాడి కన్నా పక్క నుంచి పీల్చేవాడు ఆరోగ్యానికి మరింత హానికరం. మరి అమ్మటం దేనికి? ఈ ప్రశ్న పెద్దోళ్ళని అడుగు. చిల్లర వ్యాపారస్తులతో ఆడుకోకు. అయ్యా, మీకు
ఎంత అద్దెలో ఇల్లు చూడమంటారు? ఓ 300లో చూస్తే చాలు. సరే అలాగే చూద్దాం. కృష్ణ రానివ్వండి. రానివ్వండి. 400 రూపాయలు చూస్తే ఓకేనా? నీకెందుకు అనవసరమైన వాటిలో జోక్యం? ఒక బ్రోకర్ కుదుర్చుకున్న బేరం ఇంకొకటి చెడగొట్టచ్చా చెప్పు? ఆ? ఏదో ఊరికే అడిగానయ్యా. అసలే ఈ ఏరియాలో మంచినీళ్ళు సరిగ్గా రావాయే. తానాలు చేసిన సగం మందికి పైగా తల వెంట్రులు కాస్త పోయాయి. అవును భాయ్, ఏ ఇల్లు చూపెట్టా? బీచ్ చివరిదే. అయ్యయ్యో, ఆ ఇంట్లో ముసలి చచ్చింది కదయ్యా. పాపం చూడ్డానికి మంచోళ్ళలాగా ఉన్నారు. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేస్తారో? మీకు కావాలంటే నేను మంచి ఇల్లు చూపించనా? మళ్ళీ లేని పోనీ చెప్పి చెడగొట్టకు, అర్థమైందా? నమస్కారం. బాగున్నారా? కూర్చోండి. ఏంటి పంచాయతీ? మళ్ళీ బీచ్ చివరిల్లు ముసలు చచ్చిన ఇల్లు అంటున్నాడు. ఈడనేది చెవికి ఎక్కించుకోకండి. హాస్పిటల్లోనే చచ్చింది. నేనే తీసుకెళ్లి ముసలిదాన్ని చేర్పించాను. మళ్ళీ వృత్తి ధర్మం అని ఒకటి ఉంది. ఎదుటి వాళ్ళకి పోయేది అడ్డుకున్నాం అనుకో, నీకొచ్చే తానుగా దూరం అవుద్ది. సారీ బాస్, శాపాన్ని వాపస్ తీసుకోండి. సరే రండి పోదాం రా. ఈ ఏరియాలో నీళ్లు బాగానే వస్తాయి, మంచి నీళ్లు బాగుంటాయి. ఇక్కడే కదా, మెల్లగానే కదా. రండి రండి. మళ్ళీ కుడికాలు లోపల పెట్టి పద. నాకేదో పిల్లని చూడటానికి వచ్చినట్టు మాట్లాడుతున్నా. ఇల్లు మంచి ఇల్లే కదా, ఆయన ఏదేదో అంటున్నారు. అదంతా ఏం లేదు, నేను చెప్తున్నాగా, మీరు రండి. లేదమ్మా, అది వేరే ఇల్లు. ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు మొన్నే సొంత ఇల్లు కొనుక్కొని మరీ వెళ్ళారు. ఏంటి బాయ్, నేను చెప్పింది కరెక్టేగా? నువ్వు మాట్లాడకుండా వచ్చినా నీ కమిషన్ ఇస్తాం. ముందు ఎందుకు బాగుతున్నావు? అన్నా నమస్కారం అన్నా. నమస్కారం నమస్కారం. నమస్కారం. చెప్పిన టైం కరెక్ట్గా అన్నా వచ్చి నమస్తే అన్న. నమస్కారం. అన్న పేరు మూర్తి. ఈబీలో పనిచేస్తున్నారు. కరెంటు కోతే ఉండదు. ఎంతమంది ఉంటారు? ఇద్దరు మాత్రమే అన్నా, బాలరామయ్య గారు అమ్మాయి. కృష్ణ, అన్న ఇది గ్రామం అయినప్పటికీ నీళ్ళ సమస్య ఉంది. ఇద్దరమే ఉంటామని చెప్పి 4-5 తీసుకొస్తే బాగోదు, అర్థమైందా? సరేనా. నిన్ను నమ్మి ఇస్తున్నా. సరేనా. ఇదిగో ముందు ఇల్లు చూపించు. వాళ్ళకు నేను గ్యారంటీ. నిన్నే నమ్ముతున్నారా? చెప్పులు బయట విప్పేసి వెళ్ళండి. సరేనా. మా ఫ్రెండ్ ఈ ఇంట్లోనే ఉండేవాడు, అందుకని ఇంటి గురించి నాకు బాగా తెలుసు. ఎలా ఉంది, మీకు నచ్చిందా? బాగుంది. ఇదిగో వర్షం పడ్డప్పుడు ఈ మూలన కారుతుంది. అయ్యో, అంతే. మన ఊళ్ళో ఇప్పుడు వర్షాలు ఎక్కడ పడుతున్నాయి కృష్ణ? బోర్ని ఏడిస్తేనే కనీసం ఇంకొక నీళ్లు కనిపిస్తాయి. బాయ్ కొంచెం మాట్లాడకుండా ఉండు బాయ్. కారుతుందా? కమిషన్కి కాళ్ళు ములిచినట్టే. నేనేమి వాళ్ళలా బ్రోకర్ని కాను, నాకు అబద్ధం చెప్పడం రాదు. ఇక్కడ లైట్గా దోమలు కుడతాయి, పర్లేదా? ఈగల్ని దోవల్ని పట్టించుకుంటే ఊళ్ళో ఉండలేం కృష్ణ. బాయ్ నన్ను నిజం చెప్పనివ్వు బాయ్. చెప్పు నాయనా చెప్పు. మీకు ఈ ఇల్లు నచ్చిందా? బాగుంది. సరే రండి, ఓనర్తో మాట్లాడదాం. ఇల్లు మీకు నచ్చిందా? ఇల్లు సంతోషం. మీకు నచ్చినట్టేగా? మూర్తనా, చెప్పు కృష్ణ. వీళ్ళకి ఇల్లు బాగా నచ్చేసింది. సంతోషం. ఇదిగోండి 1000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నా, బ్యాలెన్స్ పాలు పొంగించేప్పుడు ఇస్తాం. ఇదిగోండి, ఒక మంచి రోజు చూసుకొని వచ్చేస్తాం. సరేనా? ఆ ఇంటి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ అయ్యో పర్లేదండి, మనలో మనకేంటి, మనమంతా ఒకటేగా. సరేనా?